Yeah, hi everyone. So one of our student actually got job in actually recently. So I just wanted to take feedback from him. So this will be helpful for the new participants. ఎవరైతే కొత్తగా జాబ్ సర్చ్ చేస్తున్నారో దీని యొక్క ఎక్స్పీరియన్స్ తను ఎలా క్రాక్ చేయగలిగాడు అండ్ ఏ కైండ్ ఆఫ్ టిప్స్ ఫాలో అయ్యాడు అండ్ తనకి ఎంత టైం పట్టింది అండ్ తను ఏ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ చేశాడు అనేది సో తన ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకొని మీకు ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ లాగా హెల్ప్ఫుల్ అవుద్ది మీరు కూడా ఒక ఈజీగా జాబ్ క్రాక్ చేయడానికి. యా హాయ్ శశాంక్. Hi sir, how are you? యా ఐఎమ్ గుడ్ శశాంక్, థ్యాంక్ యూ. సో హౌ ఆర్ యూ డూయింగ్? Yeah, I'm fine, sir. I'm good. సో ఫైన్. సో ఇప్పుడు మీరు మీ కెరీర్ నుంచి స్టార్ట్ చేయండి. అలాగే దాని తర్వాత మీ కెరీర్ ఎలా బిల్డ్ అయింది ఇప్పటి వరకు అండ్ ఈ జాబ్ చేంజ్ అవ్వడానికి మీకు ఫాలో అయిన స్టెప్స్ ఏంటి? సో కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ యువర్ వర్డ్స్? నేను కెరీర్ స్టార్టింగ్ నుంచి నేను టెక్నికల్‌గా అనేది ఒక కంపెనీలో జాయిన్ అయినాను సార్. కాకపోతే నేను నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగా చేయలేకపోయాను. ఎందుకంటే నాకు ఒక సపోర్ట్ గాని, ఒక గైడెన్స్ గాని, ఒక టెక్నాలజీ పరంగా గాని, అసలు ఎందులో ఎళ్తే ఎట్లా ఉంటది? ఏం వర్క్ ఉంటది? ఎట్లా ఉంటదని తెలవదు సార్. మామూలుగా అందరూ వెళ్ళినట్టే వెళ్ళినా సార్. ఏ ఇయర్ పాస్ కాకపోతే అవుట్ మీరు? నేనొచ్చేసి 21 పాస్డ్ ఔట్. కాకపోతే 22లో నేను ఫస్ట్ ఇనిషియల్‌గా ఒక స్టార్టప్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అయితే ఐటీ? అక్కడ ఐటీఐ సార్. ఐటీఐ సార్. ఓకే. ఇనిషియల్ స్టేజ్ మొత్తము ఐటీఐ. కాకపోతే అక్కడ నన్ను మామూలుగా మనకి మార్కెట్‌లో చూసుకుంటే జావా అని, ఫుల్ స్టాక్ అని అట్లా తీసుకొని నన్ను మామూలుగా ట్రైన్ చేసి మామూలుగా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్‌లు చేపిచ్చారు. దాని తర్వాత పక్కన పెట్టేసి మిగతా టెక్నాలజీస్ అని అలా అని ఇట్లా మూవ్ అప్ అయ్యాను సార్. ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ ఒక కంపెనీలో చేశాను. దాని తర్వాత నాకు మళ్ళీ 3 మంత్స్ తర్వాత వేరే టెక్నాలజీ మీద అంటే పూర్తిగా ఫుల్ ఫోకస్ ఒక టెక్నాలజీ గ్రిప్ అసలు గ్రిప్ లేదు సార్. అసలేంటిది టెక్నాలజీ? ఎలా ఎళ్తది? ఎలా చేస్తాం మనము? ముందు ముందు ప్రాజెక్ట్స్ కానీ, ఒక రియల్ టైమ్ అనేది లేదు. మళ్ళీ అదే విధంగా నేను ఇంకొక కంపెనీకి స్విచ్ అయ్యాను. అక్కడ ఇంకో వేరే టెక్నాలజీ. ఇలా ఓవరాల్ 3+3 ½ ఇట్లా చేశాను సార్. అప్పుడు నేను సేమ్ ఇట్లా ప్రాజెక్ట్స్ అర్థం గాక మధ్యలో ఎగ్జిస్ట్ అయిపోయాను సార్. దాని తర్వాత నేను మళ్ళీ వేరే టెక్నాలజీ అని, వేరే డొమైన్ అని ఇలా నేర్చుకోవడం జరిగింది. కాకపోతే అక్కడ నాకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ గాని, ఎలాంటి అసైన్‌మెంట్స్ గాని, ఎలా జరుగుతదసలు వర్క్ ఇవన్నీ నాకు డెప్త్‌గా అనేది అర్థం చేసుకోలేదు సార్. ఏదో అందరూ ఎళ్ళినట్టు గుడ్డిగా నేర్చుకొని ముందరికెళ్ళి పోయాను అంతే తప్పించి, నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా అనేది ఫోకస్ అనేది చేయలేదు. దాని తర్వాత నేను వచ్చేసి ఒక 3, 4 మంత్స్ గ్యాప్ తీసుకున్నాను సార్. గ్యాప్ తీసుకొని అసలు ఏంటిది? అసలు మార్కెట్‌లో అసలు ఏముంది? అలా నేను చూస్తుండగా మీ యొక్క ప్రొఫైల్ అంటే అశోక్ డైనమిక్స్ టెక్నాలజీ అనేది నాకు యూట్యూబ్‌లో జస్ట్ స్క్రోల్ చేస్తుంటే నాకు మీ యూట్యూబ్ ఛానెల్‌కెళ్ళాను సార్ ఫస్ట్. ఫస్ట్ చూసి ఓకే. పర్లేదు. వీడియోస్ చూశాను. సీఆర్ఎం అంటే ఇది. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ అంటే ఓవరాల్ కస్టమర్ రిలేషన్ బేస్ మీద వర్క్ అయితది. అసలు ఏంటిది? ఇది నేర్చుకోవాలంటే ఏమేమి రావాలి మామూలుగా అనంటే చూసుకుంటే మనకి మార్కెట్‌లో కొన్ని సీఆర్ఎం టెక్నాలజీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సేల్స్‌ఫోర్స్ కానీ, జోహో గానీ, షుగర్ సీఆర్ఎం గానీ, ఇంకా వేరే సీఆర్ఎమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ప్రెజెంట్ 2025, 2024 నుంచి ఆన్ గోయింగ్ డిమాండ్ టెక్నాలజీ ఇన్ సీఆర్ఎం అని చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 సీఆర్ఎం అని నేను కనుక్కున్నాను సార్. మా ఫ్రెండ్స్ గానీ, మాకు సీనియర్స్‌ని గానీ, తెలిసిన వాళ్ళని గూడా అడిగాను. అడుగుతే వాళ్ళు ఆల్‌మోస్ట్ బానే ఉంది. యూ కెన్ గో గో ఆన్ శశాంక్ అని వాళ్ళు చెప్పిర్రు. చెప్పారు తర్వాత నేను మిమ్మల్ని ఫస్ట్ టైమ్ నేను వాట్సాప్‌లో మీకు మెసేజ్ జేశాను. మీరు రెస్పాన్స్ కాలేదు. తర్వాత మీరు ఫ్రీ అయినప్పుడు నాకు ఫోన్ జేసిన తర్వాత మీతోని ఒక ఆల్‌మోస్ట్ 30-35 మినిట్స్ మాట్లాడాను సార్. ఇట్లా నా ఓవరాల్ బ్యాక్‌గ్రౌండ్ అసలేంటిది? అసలు ఆ టెక్నాలజీ ఏంటిదనేది మీరు చెప్పినప్పుడు నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. దాని తర్వాత నేను యూట్యూబ్‌లో మీ యొక్క డెమో క్లాస్ గాని, డెమో సెషన్స్ గాని చూశాను. చూసిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ మీ రియల్ రియల్ టైమ్ డెమో క్లాస్‌కి అటెండ్ అయ్యాను సార్. అటెండ్ అయ్యేసరికి మాకు మొత్తం క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ వచ్చేసిన తర్వాత నేను ఇనిషియల్‌గా డే 1 నుంచే జాయిన్ అయ్యాను సార్ మీ క్లాస్‌లో. జాయిన్ అయిన తర్వాత నాకు స్టెప్ బై స్టెప్ ఒక క్లాస్ చెప్పడం, దాని తగ్గట్టు అసైన్‌మెంట్స్ ఇవ్వడం అట్లా జరిగింది సార్. చాలా మంచిగా అనిపించింది. వితిన్ మీరు చెప్పిన డేస్ ప్రకారంగా నేను ఫాలో అయ్యాను.
ఆల్మోస్ట్ నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను సార్. ఈ విధంగా అనేది నాకొక కాన్ఫిడెన్స్ వచ్చింది ఫస్ట్. టెక్నాలజీ వాట్ ఈస్ టెక్నాలజీ అది పక్కన పెడితే, నేర్చుకున్న సాటిస్ఫాక్షను, కాన్ఫిడెన్సు ఈ విధంగా నాకు మొత్తం బిల్డప్ అయ్యాను మొత్తం. అంటే పర్సనల్‌గా, టెక్నికల్‌గా అసలేంటిది? అసలు ఏ టెక్నాలజీ ఏం చేస్తది? కాన్సెప్ట్ ఏంటిది? ఎట్లా యూజ్ చేయాలి? అనేది ప్రతి ఒక్కటి చెప్పేసరికి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్‌తో పాటు నాకు సబ్జెక్ట్ కూడా ఆల్మోస్ట్ అర్థమైపోయింది సార్. ఈ విధంగా నేను డైనమిక్స్ సీఆర్ఎం అనేది నేర్చుకోవడం జరిగింది సార్. ఇది. హ్మ్. ఓకే. ఓకే. నైస్. సో, లైక్ అంతకుముందు ఏమైనా టెక్నాలజీస్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను సార్. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అందులో చూసుకుంటే రియాక్ట్ గాని, ఇంకా మామూలుగా ఫ్రేమ్‌వర్క్స్ రియాక్ట్, ఇంకా జావా స్క్రిప్ట్ ఇట్లా నేర్చుకున్నాను సార్. జావా, కోర్ జావా, అడ్వాన్స్, ఫుల్ స్టాక్ ఇట్లా నేర్చుకున్నాను. కానీ అది చాలా హెవీ కోడింగ్ చూసుకుంటే మన కంపేరింగ్ టు డైనమిక్ సీఆర్ఎం ఇట్లా ఉంది సార్. సో, మీకు డైనమిక్ సీఆర్ఎం అనేది మీకు తెలీదు ముందుగా తెలవదు టెక్నాలజీ. సార్. నాకేం ఆహా! తెలియదు సార్ నాకు. సో, లైక్ మీరు ఆల్రెడీ మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకున్నారు గదా! చాలా సో, నేర్చుకున్నాను సార్ నేను. మన కోర్స్‌లో జాయిన్ అయ్యే ముందు కూడా మీకు కొంచెం నంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటుండే. లైక్ ఎక్కడ మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి? నాకు మనకొచ్చేసి బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్ ఉంటాయి కదా సార్! ఇప్పుడు మనకి ఐ మీన్ ప్రాసెస్ ఫ్లోస్ ఐ మీన్ కాన్సెప్ట్ పరంగా కాకుండా ఆ! ఆ! ఇనిషియల్‌లోనే నాకు 2, 3 క్లాసెస్ అటెండ్ అవ్వడము, మీరిచ్చిన పాత్ ఎగ్జాంపుల్ అసైన్‌మెంట్స్ ఫోకస్ చేశాను సార్ చాలా బాగా. హ్మ్. నాకొచ్చింది. అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకొక కొన్ని డేస్ మనం కష్టపడితే ఆల్మోస్ట్ సబ్జెక్ట్ అనేది ఈ విధంగా కవర్ చేయడం జరిగితే, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ క్రాక్ చేయగలుగుతామని ఒక నమ్మకం వచ్చింది సార్ నాకు ఫస్ట్. హ్మ్. ఇనిషియల్ 1 వీక్‌లోనే నాకు. ఓకే. ఓకే. సో, డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేసేవారు మీరు? డైలీ ఆల్మోస్ట్ నిజంగా చెప్తున్నాను సార్ నేను. అంటే హ్మ్. నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఒక్కదాని మీదే ఫోకస్ చేశాను. నేను అల్టర్‌నేట్‌గా జాబ్ కూడా ఏం చేయలేదు. ఆల్మోస్ట్ నేను 7-8 అవర్స్ స్పెండ్ చేశాను సార్. అంటిల్ ఎవ్రీ డే. అంటిల్ ఎండ్ ఆఫ్ ది డే పూర్తిగా అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేసుకుందామనే ప్రయత్నంలోనే ఉన్నాను గానీ, వేరే నేను డీవియేషన్ గానీ ఏది ఎళ్ళలేదు సార్. ఇది మాత్రం హ్మ్. చెప్పగలుగుతాను నేను. ఓకే. ఓకే. సో, మీకు లైక్ మన దగ్గర ఎక్కువగా ఏ సర్వీసెస్ ఎక్కువగా హెల్ప్‌ఫుల్ అయ్యాయి మీ జాబ్ క్రాక్ చేసుకోవడానికి? అంటే పాజిటివ్ కాన్స్ పాయింట్స్. అంటే పాజిటివ్ పాయింట్స్ ఓవరాల్‌గానా సార్? ఆ! మెయిన్‌లీ 20 మనకి సపోర్ట్ సార్. మీ సపోర్ట్ టీమ్‌కి నేను చెప్పాలంటే చాలా థాంక్‌ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్ టీమ్ సార్. ఎందుకంటే నేను ఒక కాన్సెప్ట్ నేను ప్రాక్టీస్ చేస్తుండడం గానీ, అసైన్‌మెంట్‌లో కొన్ని డౌట్స్ రావడం గానీ, నేను ఎగ్జాక్ట్‌లీ 10కి ఎగ్జాంపుల్ 10కి జాయిన్ అయ్యేవాడిని. 10-12కి మీరొక సపోర్ట్ టైమ్ ఉండేది. ఆ హ్మ్. టైంలో నేను మల్టిపుల్ టైమ్స్ నేను జాయిన్ అయ్యేది. ప్రతి ఒక్క డౌట్ నేను హెసిటేట్ గాకుండా అడిగేవాడిని సార్ మీ టీమ్‌ని. మీ హ్మ్. టీమ్ వాళ్ళు గూడా మంచి పాజిటివ్‌గా రెస్పాన్స్ అయ్యేవాళ్ళు. చెప్పేది క్లారిటీగా చాలా ఓపికగా చెప్పడం అనేది జరిగింది సార్. నేనెక్కడ చూడలేదు. వేరే కోర్సెస్ చాలా నేర్చుకున్నాను కానీ ఇలా డే టు డే, ఎవ్రీ డే అంటే ఎగ్జాంపుల్ 10-12 ఒక సపోర్ట్ టైము. నెక్స్ట్ 1-3, నెక్స్ట్ 4-6, నెక్స్ట్ 8-10 ఈ విధంగా నేనెక్కడ చూడలేదు సార్. ఆల్మోస్ట్ మీరు 8-9 అవర్స్ సపోర్ట్ టీమ్ అనేది అందుబాటులో ఉందంటే అది చాలా థాంక్‌ఫుల్ సార్ చెప్పాలంటే. నేను నెవర్ ఎక్స్‌పెక్టెడ్. మీరు చెప్పారు గానీ నాకు అర్థం కాలేదు. హ్మ్. తర్వాత నేను రియాలిటీగా నేను ఈ సపోర్ట్ టీమ్ నుంచి డౌట్స్ అనేది క్లారిఫై చేసిర్రు సార్. అది మాత్రం నేను థాంక్‌ఫుల్ సార్ మీకు. యాహ్! యాహ్! థాంక్స్. సో, ఎందుకంటే ఇది మనకి వర్క్ వైస్‌గా కదా! నాట్ లైక్ థియరిటికల్. సో, అవును డౌట్స్ సార్. అనేవి కంపల్సరీ వస్తవి. అవి క్లియర్ ఔట్ చేసుకుంటేనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతాయి. సో, అవును సార్. అందుకోసమని మెయిన్‌గా సపోర్ట్ టీమ్ మీద ఎక్కువ ఫోకస్ కూడా చేశాం. యాహ్! సో, మీకు లైక్ ప్రొఫైల్ ఎప్పుడు అప్‌లోడ్ చేశారు మార్కెట్‌లో? నేను అప్రాక్సిమేట్ వచ్చి డేట్? నేనొచ్చేసి నేను డిసెంబర్‌లో నేను కోర్స్ జాయినింగ్ అనేది జరిగింది సార్. హ్మ్. అప్రాక్సిమేట్‌లీ నాది మార్చ్‌లో కోర్స్ అయిపోయింది. మార్చ్ నుంచి ఇనిషియల్‌గా నేను అయిపోయిన వెంటనే నేను కొన్ని ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయ్యాను సార్. అప్ టు 5-8 ఇంటర్‌వ్యూస్. అందులో నేను కొన్ని ఎంఎన్‌సీలు ఇవ్వడం జరిగింది. మిడ్ లెవెల్ కంపెనీస్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా నేను ట్రై చేస్తుంటే నాకొక ఇంటర్‌వ్యూ అనేది సెలెక్ట్ అయిపోయాను సార్ నేను. హ్మ్. నైస్. నైస్. మా సో, మీకు లైక్
ఎన్ని మంత్స్ పట్టింది ఆఫర్ లెటర్ చేతికి రావడానికి మార్చి నుంచి? నాకొచ్చేసి 1 ½ మంత్ సార్. ఓన్లీ 1 ½ మంత్‌లో నాకు ఆ 1 ½ మంత్‌లో చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అటెండ్ అవుతూ నాకు మేలో వచ్చేసి నాకు ఆఫర్ లెటర్ అనేది క్లియర్ అయిపోయింది సార్ నాకు. హ్మ్. నైస్. నైస్. సో, ఇంటర్వ్యూలో ఎక్కువగా ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి ఏవి అడిగారు శశాంక్? లైక్ మన సబ్జెక్ట్ నుంచి అలాగే మన కొన్ని కొన్ని ఇంటర్వ్యూ రిలేటెడ్ మెటీరియల్స్ కానీ, ట్రాకింగ్ షీట్లు ఇచ్చాం గదా! సో, ఎన్ని మ్యాచ్ అయ్యాయి? మీకెలా వచ్చాయి? సార్ ఆల్మోస్ట్ మీరు చెప్పిన కాన్సెప్ట్స్, మీరిచ్చిన పీడిఎఫ్స్ గాని, మీరిచ్చిన ఏమంటారు ఆప్షన్స్ గాని, ఎగ్జాంపుల్ క్లాసెస్ గాని, సబ్జెక్ట్ గాని ఆల్మోస్ట్ మీరిచ్చిన 85% అవే అడిగారు సార్ మామూలుగా. హ్మ్. అప్ టు ప్లగిన్స్ వరకే గాని, మనకి పవర్ యాప్స్ గాని, పవర్ ఆటోమేట్ ఫ్లోస్ గాని, నెక్స్ట్ కస్టమైజేషన్స్‌లో ఎంటిటీస్ గాని, బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్ గాని, బిజినెస్ రూల్స్ గాని, ఇవన్నీ ఆల్మోస్ట్ మీరిచ్చిన పీడిఎఫ్స్ గాని, ఇవన్నీ ఆల్మోస్ట్ నాకొచ్చాయి సార్. ఇంటర్వ్యూ క్వెషన్స్ టచ్ అయ్యాయి ఆల్మోస్ట్. ఇంకోటి మోడ్యూల్స్ వరకి మాట్లాడుకోవాలనుకుంటే మనకి సేల్స్ మోడ్యూల్స్ గాని, సర్వీస్ మోడ్యూల్స్ గాని, వీటిలో నుంచి గూడా చాలా అడిగారు సార్ మమ్మల్ని. ఓకే. నన్ను. ఓకే. సో, ఇప్పుడు వర్క్ పరంగా కూడా మీకొక కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాట్ ఈజ్ వాట్ మీకు తెలుసు కాబట్టి సిస్టమ్ గురించి. లేదు అవును. అంటే వర్క్ తెలియకుండా పోతే అదొక లైక్ మీకు మెంటల్ టెన్షన్. అవును సార్. యాహ్! సో, మీకు లైక్ కరెంట్ ప్యాకేజ్ అప్రాక్సిమేట్‌లీగా ఎంతిచ్చారు? అప్రాక్సిమేట్‌లీ అప్రాక్సిమేట్‌లీ నాకు 50,000 బిలో ఇస్తున్నారు సార్ ఇప్పుడైతే నాకు. ఇన్ సీటీసీ లైక్ ఎల్‌పీఏలో? యాహ్! సిటీస్ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ నాకు 7 ఎల్‌పీఏ అబోవ్‌నే వస్తున్నది సార్ ఇప్పుడు ప్రెజెంట్. హుహుహుహుహు. అంతకుముందు మీరు చేసిన కంపెనీలో? చాలా తక్కువ సార్ దీనికి కంపేరింగ్ చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ 5 బిలో 4.5 అలా 4 ఎల్‌పీఏ అలా నేను చేసుండేవాడిని సార్ నేను ఇంతకు ముందుకున్న హుహుహు. కంపెనీస్‌లో. హ్మ్. నైస్. నైస్. యాహ్! ఫైన్. సో, మీకెక్కువగా లైక్ మీకు అసైన్‌మెంట్స్ అప్రాక్సిమేట్‌గా ఎన్ని అసైన్‌మెంట్స్ చేశారు మీరు శశాంక్ మన కోర్స్‌లో? నేను ఆల్మోస్ట్ మీరిచ్చిన అసైన్‌మెంట్స్ అప్ టు నేను సర్వీస్ మోడ్యూల్ దాకా చేశాను సార్. కాకపోతే కొన్ని పవర్ యాప్స్‌కి సంబంధించింది గాని, కాన్వాస్ యాప్స్‌కి సంబంధించింది గాని, కొన్ని స్ట్రక్ అయిపోయాను. అవి కూడా నేను కంప్లీట్‌గా చేశాను. కాకపోతే కొన్ని ఇన్‌కంప్లీట్‌లో పడ్డాయి సార్. అది అకౌంట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌తోని నేను అక్కడ ఆగిపోయాను అంతే తప్పించి ఆల్మోస్ట్ నేను 90% కంప్లీట్ చేశాను సార్. మీరు పంపించిన అసైన్‌మెంట్స్ గాని. యాహ్! సో, ఇప్పుడు మీరు లైక్ మీ కోర్స్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసున్నారు గాబట్టి, లైక్ మీరు ఆల్సో సక్సెస్ కూడా అయ్యారు గదా! ఇప్పుడు కొత్త వాళ్ళకి నేను ఇలా చేసుంటే ఇంకా కొంచెం ఎక్కువ నేర్చుకునేవాడిని. ఈ మిస్టేక్ చేశాను అని మీరు మీ సైడ్ నుంచి మీరు కొత్త వాళ్ళకిచ్చే స్ట్రాంగ్ సజెషన్ ఏంటి? వాళ్ళు కూడా తొందరగా గెట్ ఇన్ అవ్వాలి, కాన్ఫిడెన్స్ రావాలి అంటే? యాహ్! స్ట్రాంగ్ సజెషన్ ఒక్కటి చెప్పగలుగుతాను సార్. డే టు డే కాన్సెప్ట్ వైస్ అప్‌డేట్ ఉండాలి. అల్టర్‌నేట్‌గా మన కాన్సెప్ట్ పరంగా మనం రివిజన్ అనేది ఉండాలి సార్. ఇది మెయిన్ పాయింట్. హ్మ్. అల్టర్‌నేట్‌గా అసైన్‌మెంట్ చేయడము, 1 వీక్‌లో మనకు రివిజన్ చేసుకోవడం. ఇది ఒకటి చేస్తే మనము నిజంగా ఈజీగా క్రాక్ చేస్తాం సార్. కోర్స్ అయిపోయిన వెంటనే మనకొక ఇంటర్వ్యూ వచ్చిందనుకో, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ లాగా ఉండాలి గానీ, నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది ఉండకూడదు సార్. ఎందుకంటే రివిజన్ ఈస్ ద మెయిన్ థింగ్. వి హావ్ టు డూ. హ్మ్. యాహ్! సో, మీరు మనం సబ్జెక్ట్ లేకుంటే ఒక 20, 30 ఇంటర్వ్యూస్‌లు అటెండ్ అయినా వేస్ట్. సబ్జెక్ట్ ఉండి వేస్ట్ ఒక 3, నిజం సార్. 4 వి 3 అటెండ్ అయినా 3లో మనం క్రాక్ చేసుకోవచ్చు ఈజీగా. 1 ఆర్ 2 అవును సార్. అవును సార్. సబ్జెక్ట్‌తో ఎళ్తే. అవును సార్. హ్మ్. తప్పకుండా. ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటవి. అవును సార్. సో, వాట్ ఎల్స్ ఇంకేం సజెషన్స్ ఇస్తారు? వాళ్ళకిప్పుడు ఫ్రెష్‌గా వాళ్ళకి జాబ్స్ మీరు ఫాలో అయిన టిప్స్ ఏంటి? ఎక్కువగా కాల్స్ రావటానికి నౌకరీలో కానీ, జాబ్ డైలీ పోర్టల్స్. యాహ్! సార్. డైలీ మనం అప్ టు డేట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ ఇనిషియల్ కాల్‌ని మనము రెస్పాన్స్ అనేది ఉండాలి సార్. ఇంకోటి ఇంటర్వ్యూ పరంగా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మీరిచ్చిన క్వెషన్స్ చూసుకుంటే చాలు సార్. ఇవి చూసుకుంటే మనం ఈజీగా క్రాక్ చేయగలుగుతాము. ఈ హ్మ్. విధంగా చేస్తే దిస్ ఈస్ ఎనఫ్ సార్. ఇంకోటి మెయిన్ హ్యాండ్స్ ఆన్ అనేది మీరిచ్చిన అసైన్‌మెంట్స్ చేసేది చాలు సార్ అంతే. ఒకటికి 2 సార్లు చూసుకుంటే దట్ ఈస్ ఎనఫ్ సార్. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్‌గా వచ్చేసి. ఇది హ్మ్. మెయిన్ థింగ్. హ్మ్. హ్మ్. సో, లైక్ మీరు ఆల్మోస్ట్ ఒక 7, 8 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు గదా! ఓవరాల్‌గా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంది? ఎన్ని రౌండ్స్ ఉంటున్నవి? అది ఒకసారి చెప్తారా?
యాహ్! మెయిన్‌లీ కామన్ థింగ్ ఈజ్ వి కెన్ ఎక్స్‌పెక్ట్ ఇన్ డెవలప్‌మెంట్ రోల్ వచ్చేసి 2-3 రౌండ్స్ ఉంటాయి సార్. హ్మ్. మామూలుగా మనకి డైనమిక్స్‌లో సపోర్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయని మీరు చెప్పారు. అది నేను మీరు చెప్పినట్టు ఏమనుకున్నానో నేను రియల్ టైమ్‌లో కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. సపోర్ట్‌కొచ్చేసి మనకి 1-2 రౌండ్సే ఉంటాయి. కంపేరింగ్ టు డెవలప్‌మెంట్ ఇట్ హావ్ 2-3 రౌండ్స్ ఉంటాయి సార్. ఇలా చూడొచ్చు మనము. ఒకటి వచ్చేసి మనకి మామూలు ఇంట్రడక్షన్‌గా ఒక రౌండ్ ఉంటది. నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్‌గా ఉంటది. అది డిపెండ్స్ ఆన్ కంపెనీస్ బట్టి వాళ్ళు ఇంటర్వ్యూస్ అనేది షెడ్యూల్ చేస్తారు సార్. మోస్ట్‌లీ మనము వచ్చేసి ఇందులో డైనమిక్స్‌లో వచ్చేసి మనకి అల్టర్‌నేట్‌గా జావాస్క్రిప్ట్ గాని, ప్లగిన్స్ గాని ఇట్లా అడగడం జరుగుతుంటది. అల్టర్‌నేట్‌గా థియరిటికల్‌గా కూడా కొన్ని క్వెషన్స్ కూడా అడగడం జరుగుతుంటది సార్. డిపెండ్స్ ఆన్ కంపెనీ. కానీ వి కెన్ ఎక్స్‌పెక్ట్ 2-3 రౌండ్స్ సార్ ఆల్‌మోస్ట్. హ్మ్. 2 టెక్నికల్, 1 హెచ్ఆర్. యెస్ సార్. హుహుహుహు. మీకేదైనా ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా? అన్ని 8 ఇంటర్వ్యూస్ యెస్ సార్. అన్నీ ఆన్‌లైనేనా? నేనయ్యాను సార్. ఆల్‌మోస్ట్ 2 కంపెనీస్‌కి నేను ఆఫ్‌లైన్‌గా వెళ్ళడం జరిగింది సార్. ఇనిషియల్ స్టార్టింగ్ ఇంటర్వ్యూస్‌లోనే నేను ఆఫ్‌లైన్‌కెళ్ళాను. హుహు. ఆహ్, సో, వచ్చేసి ఆ మిగతాయన్నీ ఎక్స్‌పీరియన్స్ గూడా ఆన్‌లైన్. మిగతావన్నీ ఆన్‌లైన్ సార్. ఓన్లీ 2 కంపెనీస్ నేను ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూస్‌గా వెళ్ళాను సార్ నేను. గుడ్. 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 మీకు ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకున్నారు గాబట్టి ఆఫ్‌లైన్ గూడా ఇవ్వగలిగారు. ఆ! యాహ్! ఇవ్వగలను సార్. నైస్. అది నైస్. కాన్ఫిడెన్స్, మెయిన్ కాన్ఫిడెన్స్ అది హ్మ్. సార్. Fine, Shashank. So, thank you so much for sharing your feedback. It will really helpful for new participants and also who is searching for the jobs. Yeah. Thank you థాంక్ యూ so వెరీ much మచ్ and సార్. థాంక్ best యూ. of luck for your career as well. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్.